హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ కోచ్ ఆర్కే. మనం మనీకి సంబంధించి, లైఫ్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈ మధ్య మా క్లయింట్ ఒకతను నామినీకి వాళ్ళ వైఫ్ పేరు మార్చలా, దీనివల్ల ఎంత పెద్ద ప్రాబ్లం అయింది అనే ఒరిజినల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. సో దీంతో మీకు నామినీ ఇంపార్టెంట్ ఏంటి, దాని నేమ్స్ అప్డేట్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు ఐడియా వస్తుంది. నాతో పాటు ఒక క్లయింట్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ జర్నీ చేస్తున్నారు. సో లేడీ, తను 10th క్లాస్ ఏమో చదువుకుంది. బాగా రూరల్ ఏరియా నుంచి ఒక టౌన్లో వచ్చి సెటిల్ అయ్యారు. ఊరి పేరు చెప్పదలుచుకోలే, వాళ్ళ పేర్లు ఒరిజినల్ పేర్లు కూడా చెప్పను. హస్బెండ్కి రైల్వే జాబ్ ఉంది, సిగ్నల్ ఆపరేటర్ లాగా అనమాట. తను డిగ్రీ ఏదో చదువుకున్నాడు. 2 తమ్ముళ్ళు ఉన్నారు, అమ్మ నాన్న. సో ఇతను కొంచెం కష్టపడుకొని రైల్వే జాబ్ కొట్టాడు. సో రైల్వే జాబ్ చేయబట్టి దాదాపుగా ఒక 10 years అట్లా అవుతుంది. ఇతను చిన్నప్పటి నుంచి ఒక గవర్నమెంట్ హాస్టల్లో, వెల్ఫేర్ హాస్టల్లో చదువుకొని, ఇంటర్మీడియట్ ఉంటుంది అది చేసుకొని, ఒక డిగ్రీ కాలేజీలో ట్యూషన్లు చెప్తూ చదివేవాడు. ఎందుకంటే చాలా పేదవాళ్ళు, పూర్. సో తర్వాత ఇతనికి జాబ్ వచ్చిన తర్వాత ఊర్లో ఇంద్రం మిల్లు లాంటిది వస్తే ఇతని పేరు మీద, వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద వచ్చింది కలిపి ఒక 4 rooms పెద్దగా వేయించాడు. అమ్మ నాన్న ఉండడానికి, తమ్ముళ్ళు కూడా ఉండడానికి. తమ్ముళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి వాళ్ళకు ఒక 2 ఎకరాల పొలం, 2 ఎకరాల చేను ఉండి వాళ్ళిద్దరికీ ఇచ్చేసాడు, మీరే చేసేసుకోండి, దాని సైట్ రాలే అని. అంత బాగానే ఉంది. అమ్మ వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. సో వాళ్ళకి తెలిసిన బాగా కొంచెం దూర బంధువులు, కొద్దిగా చదువు లేకపోయినా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు. 2 పిల్లలు, ఒక పిల్లోడు 5 సంవత్సరాలు, ఇంకో పిల్లోడికి 7 సంవత్సరాలు. అప్పటికి జాబ్ చేయబట్టి ఒక 10 years అవుతుంది కదా. SBI దాంట్లో హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కడుతున్నాడు. ఒక 2 floorలు కడుతున్నాడు. ఫ్లోర్లు వేయడం అయిపోయింది, ఇంకా ఇంటీరియర్ చేయడం, గోడలు కట్టడం ఇవన్నీ అవ్వాలి. అంటే ఒక 50% కన్స్ట్రక్షన్ అయింది. ఈలోపు నైట్ డ్యూటీలో తనకి యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడండి. పరిస్థితి మొత్తం తలకిందులు అయిపోయింది. అదృష్టం ఏంటంటే, నా క్లాసుల్లో నేను టర్మ్ ఇన్సూరెన్స్ గురించి, ఎట్ ద సేమ్ టైమ్ హోమ్ ఇన్సూరెన్స్ గురించి కూడా చెప్తూ ఉంటాను కదా. ఇవన్నీ చెప్తున్నప్పుడు చనిపోయిన వ్యక్తి కూడా ఉన్నాడు. సో అతను ఒక టర్మ్ ఇన్సూరెన్స్ సజెస్ట్ చేశాను, మన మనీ మంత్ర ఏజెన్సీ ద్వారానే కట్టాడు. హోమ్ లోనుకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుందని ఆల్రెడీ చెప్పాను. హోమ్ లోన్ హెల్త్ ఇన్సూరెన్స్ అది కూడా కట్టాడు. ఓకే, ఇవన్నీ కూడా ఒక నోట్స్లో రాసి పెట్టాడు. తీరా ఏమైపోయిందంటే, ఇతను చనిపోగానే ఇంకా వాళ్ళ మరుదులు, అత్త మామ అందరూ వచ్చి ఉంటారు కదా. అందరూ వచ్చారు. 9th day అయిపోయిన తర్వాత, సో ఈ అమ్మాయి అంతా రైల్వే డిపార్ట్మెంట్కి వెళ్ళి, ఇది డ్యూటీలోనే అయిపోయింది కదా, ఎలా అని జరిగినప్పుడు ముందు PF డబ్బుల గురించి క్యాలిక్యులేట్ చేస్తే, PFలో నామినీ వాళ్ళ అమ్మ పేరు ఉంది. అప్పటిదాకా PF చాలా కట్ అయింది, దాదాపుగా 20 లక్షల నుంచి 30 లక్షల దాకా ఉంది PF. సో ఈ PFది అమ్మ పేరు మీద ఉంది కాబట్టి, మేము ఇంకా సెటిల్ అవ్వలేదు కాబట్టి ఈ డబ్బులన్నీ మాకే అని వాళ్ళిద్దరు మరుదులు, ఇప్పుడు చనిపోయింది కదా ఈయన తమ్ముళ్ళు, అంటే ఇప్పుడు ఉన్న ఆవిడ మరుదులు, వాళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు. వాళ్ళ అమ్మ అంటుంది, ఒక్కతే ఆడపిల్ల, 2 చిన్న పిల్లలు ఉన్నారు, అలా చేస్తే ఎట్లా నాన్న, అది కరెక్ట్ కాదని వాళ్ళ అమ్మ నాన్న బతిలాడుతున్నారు. కానీ వాళ్ళు వినలా. గొడవ చేసి మొత్తానికి అది ఇది చేసి వాళ్ళ అమ్మని టైట్ చేసి ఇంచుమించు ఆ డబ్బులన్నీ తీసేసుకున్నారు, పిల్లలకి ఏం రాకుండా. సో తర్వాత నాకు ఒక 1 week తర్వాత ఫోన్ చేసి ఇలా చెప్పారు. సో ఇప్పుడు గట్టిగా కేసు పెట్టి గొడవ చేస్తే మా అత్త మామ సఫర్ అవుతారు, నన్ను ఏం చేయమంటారు సార్ అని. ఓకే, అది అయిపోయింది. సో కేసు పెట్టడానికి అమ్మాయి ధైర్యం చేయలేదు, ఎందుకంటే ఆ అమ్మాయికి పెద్దగా వెనకాల అన్నదమ్ములు ఎవరు లేరు. ఒక డాడీ ఉన్నాడు కానీ చాలా పెద్ద అయినా. సరేమ్మా, నెక్స్ట్ ఆల్టర్నేట్ చూద్దాంలే అని చెప్పేసి, ముందు ఈ ఇల్లు మధ్యలో ఆగిపోయింది కదా, ఇది ఎవరి పేరు మీద ఉంది అంటే, హోమ్ లోన్ తీసుకున్నాడు కాబట్టి మా ఆయన పేరు మీద ఉంది సార్. ఓకే డన్. దీని మీద ఇన్సూరెన్స్ ఏమైనా ఉందేమో చూడు అంటే, మొత్తం వెతికితే ఇన్సూరెన్స్ పేపర్స్ ఏం దొరకలే. సరే వెళ్ళి ఏ బ్యాంకులో తీసుకున్నారో ఆ బ్యాంకులో అడిగితే దీనికి ఇన్సూరెన్స్ కట్టలేదు అంటున్నారు. ఏం కట్టలేదండి, ఎలాంటి ఇన్సూరెన్స్ లేదు హోమ్ లోన్ తీసుకునేటప్పుడు అన్నారు. అప్పటికి 1 year అవుతుంది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి. సో ప్రాపర్గా ఎతికి ఒక పేపర్ దొరికితే ఆ పేపర్ పట్టుకొని వెళ్తే మేనేజర్ కాదన్నాడు. సో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే హయ్యర్ స్థాయి నుంచి దాన్ని మొత్తం రీచెక్ చేసుకొని ఇన్సూరెన్స్ ఉందని ఒక 1 year తర్వాత, అప్పటిదాకా నువ్వు EMI కట్టాల్సిందే అంటున్నారు, అక్కడ ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ తీసుకొచ్చి EMI కట్టింది, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇల్లుకి ఇంక వాళ్ళు ఏమి కట్టక్కర్లే. తర్వాత నేను ఏదైతే సజెస్ట్ చేశానో టర్మ్ ఇన్సూరెన్స్, ఆ టర్మ్ ఇన్సూరెన్స్కి నామినీ వైఫ్ పేరే పెట్టించాం కాబట్టి,
సో ఆటోమేటిక్గా ఒక 1 CR దాకా టర్మ్ ఇన్సూరెన్స్ వచ్చింది. మ్యూచువల్ ఫండ్లో 50 lakhs పెట్టి ఇంకో 50 lakhsలో ఇల్లు మొత్తం కంప్లీట్ చేయించేశారు వాళ్ళ అత్తమ్మ సపోర్ట్ పెట్టుకొని. సో ఇప్పుడు అత్తమ్మ సపోర్ట్ తోటి ఒక ఫ్లోర్లో ఉండి మిగిలిన 2 floorలు రెంట్ వస్తున్నాయి. ఈ 1 year తర్వాత ఇలా హస్బెండ్ జాబు సేమ్ పొజిషన్ జాబ్ కాకుండా ఈ అమ్మాయి చదువుకు సరిపడి ఒక జాబ్ ఇచ్చారు. నెలకు ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చేసినట్టే నెలకి 25,000 30,000 వస్తున్నాయి. ఇప్పుడు పిల్లల్ని మళ్ళీ ప్రాపర్గా చదివించుకుంటుంది. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, నామినీగా నువ్వు పెళ్ళికి ముందు ఉద్యోగాలు వచ్చి ఉంటే అమ్మ పేరు పెడితే నామినీగా అమ్మకి ఎంత వెళ్ళాలి, నీ పిల్లలకి ఎంత వెళ్ళాలి, నేను కట్టుకున్న వైఫ్కి ఎంత వెళ్ళాలో క్లారిటీగా రాసి పెట్టాలి. లేదా దానికి ఒక బాండ్ తయారు చేయాలి. నామినీని అప్డేట్ చేసుకోవాలి. నీ అకౌంట్లో అయినా, నీ మ్యూచువల్ ఫండ్స్లో అయినా, నీ ఇన్సూరెన్స్లో అయినా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎక్కడైనా నామినీ అడుగుతుందంటే నామినీని ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేసుకోండి. మన బ్యాంకులు ఎందుకు అడుగుతాయి, ఇన్సూరెన్స్లు ఎందుకు అడుగుతాయి నామినీ? మనకి ఏమన్నా అయితే ఎవరికి ఇవ్వాలనే కదా. అది ప్రాపర్గా అందాల్సిన వాళ్ళకి అందకుండా, అరే అన్నదమ్ములకు ఏమైంది బాస్, అయినంతటైనా చదువుకున్నాడు, తమ్ముళ్ళకి పొలం వదిలేశాడు, ఇల్లు వదిలేశాడు. పాపం పేరెంట్స్ కూడా న్యాయమే చెప్తున్నారు, కానీ పేరెంట్స్ని కూడా బెదిరించి తమ్ముళ్ళు అలా బలవంతాన్ని తీసుకెళ్ళిపోవడం ఎంతవరకు న్యాయం? అది 2 కాళ్ళు చేతులు ఉన్నాయి, సంపాదిస్తున్నారు, ఓపిక ఉంది, దేవుడిచ్చిన రెక్కలు ఉన్నాయి, నీ కష్టం చేసుకొని నువ్వు బతకాలి కదా. అన్న చనిపోతే నీ అన్న పిల్లలకి నువ్వు సపోర్ట్ ఉండాలి, వదినకి కొద్దో గొప్ప సపోర్ట్ ఇవ్వాలి, ఇట్లా చేసుకోండి అని. అరే నీ కష్టం చూసి ఇగో మరుదులకి ఇంత ఇద్దామనే ఆలోచన వాళ్ళకి రావాలి. కానీ వాళ్ళు ఇస్తారో లేదో అని మీరు గుంజేసుకొని ఇబ్బందుల్లో ఉన్న వదిన్ని మీరు ఇంకా ఇబ్బందుల్లోకి పెడుతున్నారంటే, ఈరోజు కాకపోతే రేపైనా పిల్లలకి ఈ విషయం తెలియకపోద్దా, అలా వాళ్ళ వదిన చెప్పకపోద్దా? సో ఎంత దూరం వెళ్ళిపోతారు పిల్లలు, ఒక జనరేషన్ ఎంత సఫర్ చేసుకుంటున్నారు బాస్. అందుకని నామినీ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, అప్డేట్ చేసుకోండి. ఎవరికి చెందాలి, మనకి ఏమన్నా అయితే ఎవరికి చేరాలి, దీన్ని ప్రాపర్గా అప్డేట్ చేస్తే భవిష్యత్తులో ఇలాంటి ప్రాబ్లమ్స్ తగ్గడానికి స్కోప్ ఉంటుంది. ఒకవేళ ఎవరన్నా వచ్చి బలవంతాన మనల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టినా నామినీని, వాళ్ళు కోర్టుకి వెళ్ళడానికో లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికో ఛాన్స్ ఉండాలి కదా. ఆ హక్కు లేకుండా చేయొద్దు. ఓకే, ఎందుకంటే కొంతమంది కోర్టుకి వెళ్ళలేరు, లీగల్గా తిరగలేరు. ఓకే, అలాంటప్పుడు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వచ్చేసినాయి అనుకోండి, ఆమె కంట్రోల్లోకి వచ్చినప్పుడు ఎంతో కొంత హ్యాండిల్ చేసుకోగలుగుతుంది. కంట్రోల్ అంతా ఏరోగాడి పెడితే ఎవరిని అడగాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియక సఫర్ అవుతూ ఉంటారు. సో బీ కేర్ఫుల్ విత్ నామినీ. హలో ఫ్రెండ్స్, సండే 11 నుంచి 1 o'clock ఒక వర్క్షాప్ నడిపించబోతున్నాం. సో ఈ వర్క్షాప్లో అసలు మీ ఫైనాన్షియల్ డ్రీమ్స్ ఏంటి, ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఒక మంచి కాలేజీలో చదివించాలనుకుంటే పేమెంట్ సీట్ అయితే ఎంత ఖర్చు వస్తుంది, ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది కూడా చెప్తాము. పిల్లల మ్యారేజ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీకు రిటైర్మెంట్ ప్లాన్, ఎంత బడ్జెట్లో ఇల్లు కొనాలి, మీ శాలరీకి ఎంత బడ్జెట్లో కారు కొనాలి, యాక్చువల్గా మీ శాలరీకి ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి, అలాగే మీ నెట్వర్త్ మీ అప్పులు 2 లెక్కేస్తాము. మీ బడ్జెట్లో ఏమన్నా అమౌంట్ మిగులుతుందా, ఆ మిగిలింది ఎక్కడ సేవ్ చేసుకోవాలి, ఒకవేళ అప్పులు ఉంటే అప్పుల నుంచి బయటపడడం ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పార్ట్ టైం బిజినెస్, పెట్టుబడితో చేసే బిజినెస్లు ఏమున్నాయి, పెట్టుబడి లేకుండా ఏమేం చేయొచ్చు, 18 రకాల జాబులు ఏమున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ అంతా మీకు ఎవరైనా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసి ఇవ్వాలంటే బయట 8,000 తీసుకుంటారు, మనం 499 రూపీస్కే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తాము. ఈ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే నామినీ ఇంపార్టెన్స్ ఏందనేది కామెంట్లో ఒకసారి పోస్ట్ చేయండి. మీ లైక్, మీ కామెంట్, మీ షేర్, ఇంకా ఇలాంటి నాలెడ్జ్ లేని వాళ్ళ దగ్గరికి ఈ వీడియో చేరడానికి చాలా స్కోప్ ఉంటుంది.